దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నహూము రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక వచనం రాయబడి, తన బిడ్డలను ఆయన ఎరుగును, ఆయన యందు నమ్మకం ఉంచు వారెవరో ఆయన ఎరుగును, శ్రమదినమున ఆయన ఆశ్రయదుర్గముగా నుండు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడికి తెలుసట మనం ఎవరో, దేవుడికి తెలుసట మన పరిస్థితి ఏమిటో. నీ పరిస్థితి ఎలాగుందో అది నీకు తెలియకపోవచ్చు, నీ పక్కన వారికి తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబస్తులకి తెలియకపోవచ్చు, నీ స్నేహితుడికి తెలియపోవచ్చు. కానీ ప్రభు అంటాడు, నేను నిన్ను ఎరిగిన వాడిని, నేను నిన్ను చూసిన వాడని. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజున మనుషులు నేను ఎవరు చూడట్లేదని, పట్టించుకోవట్లేదని బాధపడవద్దు. ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగి ఉన్నాడు, ఎందుకు చూస్తున్నాడు ఆయన అంటే, నీకు ఆయన మేలు చేయాలని చూస్తున్నాడు. కీడులో ఉన్నావు కదా, శాపంలో ఉన్నావు కదా, ఆర్థికమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావు కదా, కన్నీళ్ళ మధ్యలో ఉన్నావు కదా, అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నావు కదా, అందుకని ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితి అంతటిని మారుస్తాడు, నీ స్థితిని అంతటిని మారుస్తాడు. కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నలిగిపోవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. మనుషులు నిన్ను కృంగదీస్తారు, మనుషులు నిన్ను బలహీనపరుస్తారు. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన ఆపత్కాలమందు ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. ఎందుకు ఎరిగాడంటే, నీ సమస్యని పరిష్కరించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూసి ఏం చేస్తాడంటే, నీకున్న ఆ బాధల నుంచి విడుదల చేస్తాడు. బాధలు ఉన్నాయి కదా, కష్టాలు ఉన్నాయి కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటి నుంచి విడుదల చేస్తాడు ప్రభు. ఈరోజు తారీఖు 22వ తారీఖు ఫిబ్రవరి మాసం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి ఆయన వచ్చాడు, వస్తున్నాడు కూడా. ఆల్రెడీ నీ కుటుంబంలో ఆయన నివాసం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు తృణీకరించారని బాధపడద్దు. ప్రభువు నిన్ను హత్తుకుంటున్నాడు. ఆయన నీ అవసరతలన్నీ తెలుసుకొని నీకు మేలు చేయడానికి వచ్చే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుడి మాటలు దీవించి నిన్ను ఎరిగి నీకు సహాయం మేలు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీ బిడ్డలు ఉన్న వాక్యముని వారి హృదయంలో